సిటీకి వెళ్తున్నాం ఫ్యామిలీ అందరూ. బన్నీ మా పాప హాయ్ చెప్తాదంటే చూడండి ఎంత బాగా రెడీ అయిందో. హాయ్ అమ్మకి హాయ్. కార్లో వెళ్తున్నాము కార్లో వెళ్తున్నాము. సో ఆన్ ద వే అక్కడికి వెళ్ళాక అన్ని చూపిస్తాను ఏమేమి ఉన్నాయి సిటీలో. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము. ఏముంటది నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైమేనా? సో అందరూ కలిసి ఫ్యామిలీ అంతా ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫిల్మ్ సిటీకి. సో అక్కడ ఏమేమి వాయిస్ ఓవర్ ఎంత బాహుబలి సెట్ చూస్తారా, టికెట్స్ ఎంత బాహుబలి తాళి అన్ని తింటారా? చెప్తాను. స్టే ట్యూన్. సో ఇక్కడ ఇప్పుడే కార్ దిగి అక్కడ కార్ పార్కింగ్ చేసేకి వెళ్తున్నారు. సో రైట్ సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. సో టికెట్స్ కౌంటర్ ఒక చోట, రామోజీ ఫిల్మ్ సిటీ ఒక చోట అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసి కార్స్ ఇక్కడ టికెట్స్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే టికెట్స్ కౌంటర్. సో ఇక్కడ అంతా సెల్ఫీ బూత్స్ అన్నీ పెట్టారు. సో అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అదిగోండి టికెట్ కౌంటర్. సో ఓకే ఎంటర్ అయిపోతున్నాం. సో టికెట్ రేట్స్ అయితే చూసుకోవచ్చు. అడల్ట్స్కి 1450, అలాగే చిల్డ్రన్స్కి 1250 రూపీస్ అనమాట. సో ఎంట్రన్స్లో ఇలా బ్యాగ్స్ చెకింగ్ ఉంటుంది, సెక్యూరిటీ అంతా కూడా. సో అలాగే ఈ సెక్యూరిటీ చెకింగ్ తర్వాత అక్కడ రైట్ సైడ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరే. మా హస్బెండ్ ఇంకా టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇదిగోండి తెచ్చేసారు. సో టోటల్ సో ఇక్కడ మీరు చూసుకుంటే అప్పుడే స్క్రీన్ పైన అడల్ట్స్కి 1450 వేశారు. ఇక్కడ ప్లస్ జిఎస్టీతో పాటు 1750 అయింది అడల్ట్స్కి. సో చిల్డ్రన్స్కి అయితే 1450 అయింది. సో అరౌండ్ మాకు ఒక 15,000-17,000 టికెట్స్కే అయిపోయిందనమాట. సో ఇంకా టికెట్స్ తీసుకున్నాక ఎంట్రీలో ఇక్కడ ఒక స్మాల్ ఫ్యామిలీ అంతా ఫోటో దిగాము. అక్కడ వాళ్ళు దిగుతున్నారు కదా, సో మా ఫ్యామిలీతో పాటు ఒక్క ఫోటో దిగేసి ఇంకా అక్కడ ఉంది కదా ఎంట్రీ అనేసి, సో అక్కడికి వెళ్ళి అక్కడ బస్సులు వచ్చి నిలుస్తాయి అన్నమాట. సో బస్సు ఎక్కితే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తాము. అరౌండ్ ఈ టికెట్ కౌంటర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ లైన్లో నిల్చొని చెకింగ్ ఉంటుంది. అక్కడ టికెట్స్ ఇస్తేనే లోపలికి పంపిస్తారు స్కాన్ చేశాక. అదిగోండి ఇలా బస్సు వస్తుందన్నమాట. ఇలా బస్సులో ఎక్కితే ఫిల్మ్ సిటీకి తీసుకెళ్తారు. 1 by 1 బస్సు వస్తూనే ఉంటాయి, ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఇదిగోండి మా చిట్టి పాప ఆల్రెడీ బస్సు ఎక్కేసి అందరూ కూడా సెటిల్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము రామోజీ ఫిల్మ్ సిటీకి. ఇదిగోండి సైడ్లో చూసుకుంటే అన్నీ మౌంటైన్ అంతా ఉంది. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, హైదరాబాద్కి చాలాసార్లు వచ్చిపోయాను కానీ ఫిల్మ్ సిటీ మాత్రం చూడలేదు అనేసి. సో లాస్ట్కి మా ఆయన నా కోరిక తీర్చారనమాట. ఇదిగోండి సో ఎంట్రన్స్లో ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ షోస్ ఉంటాయన్నమాట. అదిగోండి రామోజీ మూవీ మ్యాజిక్, అంటే ఫిల్మ్స్ ఎలా తీస్తారు అనేసి 1 by 1 మనకి అలా చూపిస్తారు. సో అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి మా పిల్లలు క్యూట్గా ఆడుకుంటున్నారు. సో ఇదిగోండి అమెరికా సెటప్ అంతా. సో ఇక్కడ సెట్టింగ్స్ అయితే మామూలుగా లేవండి. సో ఒకటికి మించి ఒకటి ఉన్నాయి. సో ముందుగా మూవీ మేకింగ్ థియేటర్కి వెళ్తున్నాం లోపలికి. సో అదిగోండి ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్ బిల్డింగ్లోకి వెళ్ళాలి. అక్కడ మైక్స్ తీసుకొని చెప్తుంటారనమాట. సో బస్ దిగిన వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేసి ఒక్కొక్కరు మైక్స్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సిందే. సో టికెట్స్ మీద ఈ స్టిక్కర్ ఉంటుంది, అది మనం స్టిక్ చేసుకోవాలి. సో రామోజీ గారి స్పీచ్ ఉంటుంది. సో ఇదిగోండి ఫిల్మ్ మేకింగ్ ఎలాగో అనేసి 3 పర్సన్స్ని సెలెక్ట్ చేసి అలా
బైక్స్ మాత్రం కదిలిస్తుంటారు. వెనక గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, పైన స్క్రీన్లో చూడొచ్చు, గ్రాఫిక్స్ యాడ్ చేశారు. సో ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి అనమాట. నాకు మా పిల్లలకి స్క్విడ్ గేమ్స్ ఉంటాయి కదా, స్క్విడ్ గేమ్ 1, 2, 3 అలా అనిపించింది. ఇదిగోండి 1, ఇది స్క్విడ్ గేమ్ 2 అంటే సెకండ్ థియేటర్కి రెండో రూమ్లోకి అలానే ఉంటాయి, డోర్స్ ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ సౌండ్స్ యాడ్ అవుతాయి అన్నమాట ఫిల్మ్కి. సో అందులో చూస్ చేసుకున్నారు, మా మరిది వెళ్ళాడు సౌండ్కి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిర్ సౌండ్, ఫైటింగ్ సౌండ్, అదిగోండి మిక్సీ వచ్చి బైక్ సౌండ్కి, గన్కి వచ్చి ఇలా బెల్ సౌండ్, అలా ఒక్కొక్కరు ఎలా క్రియేట్ చేస్తారు సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేది మనకి చూపిస్తారనమాట. సో టోటల్ మూవీ ఎలా తీస్తారు, ఏ సౌండ్లతో ఏ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నటువంటిది మనకి కొంచెం చెప్తారు. అక్కడ హోస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇది ఫినిష్ అయ్యాక నెక్స్ట్ వేరే రూమ్లోకి వెళ్దామన్నమాట. సో ఆ రూమ్లో సో ఇదిగోండి స్క్విడ్ గేమ్ 3 అనమాట. సో మళ్ళీ ఇంకో రూమ్కి ఎంటర్ అవుతున్నాము. సో ఇలా అంటే కూర్చున్న ప్లేస్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే తర్వాత రూమ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఫైనల్గా ఇప్పుడు ఫిల్మ్ అనమాట. సో అప్పుడే అక్కడ గ్రీన్ స్క్రీన్ మీద ముగ్గురు డ్రైవ్ చేశారు కదా లేడీస్. ఇంకా సెకండ్ రూమ్లో సౌండ్స్ యాడ్ చేశారు. సో ఇక్కడ టోటల్ మూవీ అనేది ఇక్కడ చూపిస్తున్నారనమాట మనకి. సో ఇక్కడ వీడియోలో కాకుండా మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫిల్మ్స్ ఇలా తీస్తారా అనేసి ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నారనమాట వాళ్ళకి. సో కానీ మనం అనుకుంటాం కానీ ఫిల్మ్స్ చూసేటప్పుడు అబ్బా బాగుంది బాగాలేదు ఈజీగా జడ్జ్ చేసేస్తాము. కానీ వాళ్ళ కష్టపడి చూస్తే అబ్బా ఇంత కష్టపడి తీస్తున్నారో ఒక ఫిల్ము అనేది తెలుస్తుంది మనకి. సో చూడండి ఎంత బాగుందో. సో ఫైనల్గా ఫిల్మ్ అయితే కంప్లీట్ అయింది. ఫిల్మ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. సో అందరూ కూడా గేమ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నట్టు అనిపించింది. సో నెక్స్ట్ ఇంకొక థియేటర్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఇలా ఒక ట్రైన్ లాగా వస్తుందన్నమాట. ఆ ట్రైన్స్లో ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ అలా కూర్చోవచ్చు. అలా కూర్చున్నాక లోపలికి ఇదిగోండి ఇలా ట్రైన్స్ లాగా వస్తుంది. సో లోపలికి అలా వెళ్తే కన్నా అద్భుతంగా ఉంటుందని మా పిల్లలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే రామోజీ ఫిల్మ్ సిటీ. అసలు మేము కట్టిన డబ్బులకి చాలా తక్కువ వాళ్ళు చూపించింది, అంటే చాలా తక్కువ మనం పే చేసింది అని అనిపిస్తుంది మనకి. చాలా వర్తబుల్ కాస్ట్. మనము టికెట్స్ కొనగానే అబ్బా ఏంది ఇంత కాస్టా అనిపిస్తుంది. కానీ అక్కడ ఎంజాయ్ చేసేదానికి మనము చాలా తక్కువ పే చేసామని అనిపిస్తుంది అనమాట. సో వర్తబుల్ అనమాట. సో ఇదిగోండి ఎంటర్ అవ్వగానే ఇలా చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలన్నీ. చిన్నప్పుడు మనము పంచతంత్రం సీరియల్ చూసేవాళ్ళము ఈటీవీలో. సో ఆ సెట్టింగ్స్ అలా ఉన్నాయి చూడండి. సో మేబీ ఇదే పంచతంత్రంలో తీసే సెట్టింగ్ అనుకుంటున్నా నేనైతే. చూడండి ఎంత బాగుందో. సో రైడ్ ఫినిష్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. సో ఇదిగోండి వాల్స్ మీద పెయింటింగ్స్ అనేవి చాలా సూపర్గా ఉన్నాయి. తాజ్మహల్ అన్నీ ఉన్నాయన్నమాట. అవి అయిపోయాక ఒక్కొక్క రైడ్ కంప్లీట్ అయ్యాక అక్కడ దానికి సంబంధించిన షాపింగ్ ఉంటుంది. సో షాపింగ్ చేయాలంటే మాత్రం చాలా రేట్లు అనమాట. ఒక్కొక్కటి భారీగా ఉన్నాయి రేట్లు రామోజీ ఫిల్మ్ సిటీకి తగ్గట్టే. సో నెక్స్ట్ స్పేస్ యాత్ర. సో స్పేస్లో ఎలా ఉంటుంది, మనమే డైరెక్ట్గా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో నేను అది వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ చైర్స్నే పట్టుకొనే ఉండాలి, ఇంకా ఫోన్ పట్టుకునే అంత ఉండదు. సో అలా ఉంటుంది అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. సో స్పేస్ యాత్ర నుంచి బయటకు వచ్చాక ఇక్కడ మిడిల్లో స్టేజ్ పైన ఇక్కడ మ్యాజిక్ అనేది ఈయన చేస్తున్నారు. సో ఒక 5 minutes అలా ఎంజాయ్ చేసాం మ్యాజిక్. సో మ్యాజిక్ కంప్లీట్ అయ్యాక అరౌండ్ 2 అయిపోయింది, 2 o'clock అయిపోయింది. మేము లేట్గా వచ్చాము రామోజీ ఫిల్మ్ సిటీకి. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుండు. సో లంచ్ చేసేసాక నెక్స్ట్ బస్సు ఎక్కాము. బస్సులు ఉంటాయి, ఒక్కొక్క సెట్కి బస్సెస్ ఉంటాయి.
సో ఫస్ట్ ఇక్కడ బాహుబలి సెట్కి అయితే వచ్చేసాము. బాహుబలి సెట్ కన్నా ముందు మహాభారతము సెట్ ఉంటుంది, భాగవతం ఉంది కదా, భాగవతం సీరియల్ వస్తుంది కదా, ఆ సెట్ ఉంటుంది. నేను ఆ సెట్ తీయలేదు ఎందుకంటే కొంచెం బ్యాటరీ లో ఉన్నింది, అందుకే మెయిన్ మాత్రమే వీడియోస్ తీశాను. సో ఇదిగోండి బాహుబలి సెట్. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా మనం బాహుబలి సినిమాలోనే ఉన్నాము అని అనుకున్నాను. మహిష్మతి రాజ్యంలో ఉన్నట్టు అనిపించింది. ఇదిగోండి శివలింగము, అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే శివగామిలాగా దేవసేనలాగా అంతా ఫొటోస్ అన్నీ దిగాము. మా ఆయన అయితే ఇంకా కామెడీ అది చూడండి, దేవసేన పక్కన బందీ అయినట్టుగా భలే కామెడీ చేశారు. సో సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. స్పెషల్ అట్రాక్షన్ అనమాట బాహుబలి సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో. చాలా బాగుంది. ఒకటికి మించి ఒకటి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో ఈ వీడియోలో నేను ఎక్కడున్నానని మాత్రం వెతక్కండి, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా కాబట్టి. సో నేను కనిపించను, అందరినీ తీస్తున్నా. సో నేను ఒక 2-3 ఫొటోస్ దిగాను అంతే. నాకు అప్పటికే అలసట అయిపోయింది. సో ఇదిగోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రభాస్ లాగిన రథం అనమాట స్టార్టింగ్లో, మా ఆయన లాగుతున్నారనమాట, కానీ కొంచెం కదలట్లేదు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఎద్దులతో రానలాగా తలబడుతున్నారనమాట. సో అంతా బాహుబలి సెట్ ఫినిష్ అయ్యాక అవతార్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనేసి అది చూపించారు. నేను అది వీడియో తీయలేదు. సో తర్వాత దాని నుంచి బయట వచ్చాక ఇదిగోండి మేము లండన్ బ్రిడ్జ్లో ఉన్నట్టు. సో ఇది అయిపోయాక జైల్ సెట్ చూపిస్తారు, ఎయిర్పోర్ట్ సెట్ చూపిస్తారు, గేమ్స్ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి. నేను వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. సో అన్నీ అయిపోయాక నైట్ డీజే ఉంటుంది. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా లైటింగ్స్ అంతా కూడా అదిరిపోయాయి అనమాట. సో ఇక్కడ డీజేలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫ్రీ గేమ్స్ ఉన్నాయి, అలాగే పేబుల్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మేమందరం కూడా డీజేలో బాగా పార్టిసిపేట్ చేసాము. సో దీని తర్వాత ఒక పార్క్ ఉంటుంది. సో ఆ పార్క్లో లాస్ట్లో ఇంకా వెళ్ళి అక్కడ ఒక డీజే ఫ్లోర్ ఉంటుంది. పార్క్లో కూడా అక్కడ డీజే ఫ్లోర్లో కూడా అందరూ ఎంజాయ్ చేసాము. సో మార్నింగ్ నుంచి మేమంతా ఎంజాయ్ చేస్తున్నాము. మా పాప కొంచెం భయపడుతుంది, చిన్నది. సో మాకంతా నైట్కి ఓపిక నశించింది అనమాట. ఫుల్ కాలు నొప్పులు వచ్చేసాయి. అప్పుడు చిన్నది ఈ పార్క్లో బాగా ఎగురుతుంది, బాగా ఆడుతుంది. ఇంకా అయిపోయాక 8:30కి మేము ఇంకా బస్ ఎక్కేసి రిటర్న్ అయిపోయాము. చూడండి ఎంత బాగుందో లైటింగ్స్ అంతా కూడా. మార్నింగ్ కన్నా కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. హైదరాబాద్ వెళ్తే కన్నా మస్ట్ అండ్ షుడ్ మీరు రామోజీ ఫిల్మ్ సిటీ చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.